యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచినటువంటి దినములనేయు మీ పిల్లలముగా మీ రెక్కల నీడన మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడుతూ సజీవుల లెక్కలలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆదివారమున ఉదయకాలమున మీ యొక్క సన్నిధిలో మీ పిల్లలముగా నాయన మేము చేరుకొని ఇప్పటి వరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం. వాక్య పరిచర్యలో కూడా మీ యొక్క తోడు సహాయాన్ని మాకు దయచేయండి. మాకందరికీ వినగలిగే చెవులు, గ్రహించుకునే మనస్సును దయచేయండి. వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి సంగతులు మీరు మాకు బయలుపరిచి మీలో మరింత ఉన్నతంగా మా భక్తి జీవితాలు కట్టుకోవడానికి కృపచూపమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవుల లెక్కలలో మనలను ఉంచి ప్రతి క్షణము మనలను కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి ఘనుడైన దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచినటువంటి వారాన మత్తయి సువార్త ధ్యానములో భాగముగా యెషయా గ్రంథము 42వ అధ్యాయం 3వ వచనం నుండి మనం ఆలోచన చేయాలని చెప్పాను. అంటే అది మనం మత్తయి సువార్తలో ఆలోచిస్తున్నటువంటి అంశం. అది ఆల్రెడీ పాత నిబంధనలో యెషయా గ్రంథంలో రాయబడినటువంటి వాక్యానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో విశ్రాంతి దినం అనే ఒక సందర్భం జరుగుతూ ఉంది. దానిని సబ్బాతు అని కూడా అంటారు. ఆ విశ్రాంతి దినాన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు పంట చేలో వెన్నులు తుంచుకోవటం ఒక గొడవ అయితే, తర్వాత ఆ సమాజ మందిరంలో ప్రభువారు ఒక వ్యక్తిని బాగు చేస్తారు. ఓచ చేయగలవాడు, స్వస్థత పరుస్తాడు. ఇది మరో గొడవ. ఈ సందర్భాలు జరిగినటువంటి విధానంలోనే ప్రభువారు మాట్లాడుతూ కొన్ని విషయాలను ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భాలు, మొట్టమొదటిగా దావీదు గురించి, ఆ తర్వాతనేమో దావీదు సందర్భంలో సమ్ముఖపు రొట్టెలు, తర్వాత ధర్మశాస్త్రాన్ని బోధించి పాటించి చెప్పేటటువంటి ధర్మశాస్త్రోపదేశకులే ఆయన సమాజ మందిరంలో ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి సందర్భాన్ని కూడా ఆయన మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు నలిగిన రెల్లును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా సబ్బాతు దినాన లేదా విశ్రాంతి దినాన మాట్లాడినటువంటి సందర్భమే. ఒకసారి 42:1 నుండి చదువుదాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 42వ అధ్యాయం 1 నుంచి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపునార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం. దీనిని నూతన నిబంధనలో ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఇందులో ఆల్రెడీ మనం 2 వాక్యాలు విన్నాం, 2 వచనాలను ఆలోచించాం. 3వ వచనంలో నలిగిన రెల్లును అతడు విరువడు. మనం పాటల్లో కూడా వినే ఉంటాం, నలిగిన రెల్లును విరువని దేవుడు.
అసలు నలిగిన రెల్లు అంటే ఏంటి? నలిగిన అనేది ఒక పదం, రెల్లు అనేది ఇంకో పదం. నలిగిన అంటే ఇది కూడా తెలీదా? నలిగిన అంటే పోనీ నలగడం అంటే అస్సలే అమెరికా నుండి వచ్చాం మనం. నలగడం అంటే ఏం తెలీదా? బట్టలు నలుగుతాయా? నలగడం అంటే ఇస్త్రీ చేసినట్లు నలిగిపోయినాయి అంటారా? మరి దేన్ని నలగడం అంది ఏంటంటారు? మొత్తం మడతలు లుడతలు దాన్ని వేసుకోవడానికి ఇష్టపడతాం. అప్పుడు బట్టలు వాష్ చేసిన తర్వాత నలిగిపోతాయి బాగా, అవి వేసుకోవడానికి ఇష్టపడం. వెంటనే అవి నీట్గా చక్కగా ఉండాలి, ఫోల్డింగ్స్ ఉండాలి అంటే ఐరన్ చేసుకోవాలి. ఎవరైనా నలిగిపోయినాయి సంచులు కూరేసి తెచ్చుకుని వేసుకుంటారా? సంచులు కూరేసారు అనుకోండి, బట్టలన్నీ పట్టుకెళ్ళి మూట కట్టేశారనుకోండి, ఎలా అయిపోతాయి? అవి నలిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో మనం షాప్ దగ్గర కానీ లేదా షాప్ అయినా మనకు కానీ నలిగిన నోట్ ఇచ్చాడు అనుకోండి, డబ్బులు కూడా నలుగుతాయి కదా. అప్పుడు ఏమంటాం? నలిగిపోయిందండి, ఇది బాగాలేదు, ఎవరికైనా ఇస్తే ఇచ్చుకోరు, నాకు వద్దు, మంచిదేవండి, నేను నీకు మంచిది ఇచ్చాను, నాకు మంచిదేవండి అని అడుగుతా. ఒకవేళ షాప్ ఆయనకి ఇచ్చామనుకోండి, ఈ నోటు చల్లది, ఇది పట్టుపో అంటాడు. అంతే. నలగడం అంటే నలగడమే, ఇంకేం లేదు, మీరు ఆలోచించేయండి. నలగడం. నెక్స్ట్ రెండవది రెల్లు. రెల్లు అంటే, రెల్లు అని దేనికి సంబంధించినటువంటి పదం ఇది? బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారా? పోనీ జీవశాస్త్రం చదివారుగా, సోషియాలజీ చదివారుగా, 10 వరకు ఎన్ఎస్ చదివారుగా, న్యాచురల్ సైన్స్, బయాలజీ. రెల్లు. రెల్లు అంటే తెలీదా? రెల్లు అంటే గడ్డి జాతికి సంబంధించిన మొక్క, గడ్డి అని అర్థం. అమ్మ, అమెరికా నుండి వచ్చారు మీరు నిజంగా. నలిగిన రెల్లు అంటే చాలా సందర్భాలు, ఆల్మోస్ట్ ఆల్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏది మాట్లాడినా భూలోకంలో కళ్ళకు కనబడే, అందరికీ తెలిసినటువంటి, అందరూ ఉపయోగించేటటువంటి పదార్థాలు, వస్తువులు, వీటన్నిటినీ ఉదాహరణలుగా చూపిస్తూ ఆత్మీయమైన సంగతులను ఆయన చెప్తారు. ఆయన స్టైల్ అది. ఆత్మీయమైన సంగతులు చెప్పాలి, వాటిని అర్థం చేయించాలి అంటే మీ కళ్ళకు కనబడే ప్రతి వస్తువును, విత్తనాన్ని, మొక్కను, చెట్టును, జంతువును ఉదాహరణగా వాడే భాషను ఆయన మాట్లాడుతూ తెలియని పరలోకపు సంగతులు, ఆత్మీయ జ్ఞాన సంగతులను ఆయన మాట్లాడతారు. నలిగిన రెల్లు అంటే నలిగిపోయిన గడ్డి. గడ్డి జాతి మొక్కలు బలంగా ఉంటాయా? కొబ్బరి చెట్ల స్ట్రాంగ్గా ఉంటాయా? స్ట్రాంగ్గా ఉంటాయండి. కత్తితో నరకాలా? డొంకల్లో కొన్ని చెట్లు ఉంటాయి, ఉపాధి హామీ పథకానికి పనికి వెళ్ళి కత్తి పట్టుకుని వాటిని నరుగుతారు. విరగొడితే విరుగుతాయా? విరగవు, గట్టిగా ఉంటాయి కదా. అలాగా ఇది స్ట్రాంగ్గా ఉండే చెట్టు కాదు ఇది. రెల్లు అనేది గడ్డి జాతికి సంబంధించింది. గట్టిగా వర్షం వస్తే పడిపోతుంది, నీటిలో కుళ్ళిపోద్ది, బలహీనంగా ఉంటుంది, గాలి ఎటేస్తే అటు పడిపోద్ది. అంతెందుకు, మనకి వరి పంట, ఈ వర్షాకాలం పంట ఎలా ఉంటుంది? గాలి వేసింది అనుకోండి, చేను ఈనిన తర్వాత గాలేస్తే చేనంతా పడిపోద్ది. ఎందుకు పడిపోయింది? నిటారుగా ఉండొచ్చుగా, ఉండదు, పడిపోయింది. ఎందుకు పడిపోయింది? బలహీనం. అది గడ్డి జాతి కదా, వరి అంటే గడ్డి జాతి, బలహీనమైనది, పడిపోయింది. పోనీ వర్షం వచ్చింది, వర్షం వచ్చిన ఏమైంది? గింజలన్నీ రాలిపోయాయి, చేనంతా పడిపోయింది, నీటిలో పడిపోయిన తర్వాత గింజలన్నీ కూడా కుళ్ళిపోయాయి, గడ్డి కూడా కుళ్ళిపోయింది. నలిగిన రెల్లు అంటే బలహీనమైనది. అంటే ఆయన ఇక్కడ గడ్డిని ఉదాహరణగా చెప్తే ఉన్నాడు. నలిగిన రెల్లును విరవడట. ఎందుకు విరవడు అంటే అది ఆల్రెడీ పడిపోయింది కదనా, విరవడానికి అవకాశం లేదనా? అంటే ఇక్కడ గడ్డి అనే బలహీనమైన దాని గురించి చెబుతూ ఆయన మనుష్యులను గురించి చెప్తే ఉన్నాడు. బలహీనులు, దేవుని దృష్టిలో బలహీనులు ఎవరు? బ్లడ్ తక్కువ ఉన్న వల్ల, నీరసంగా ఉన్న వల్ల, విశ్వాసంలో నీరసించిన వాళ్ళు.
ఆరోగ్య విషయం కాదు, అంటే ఆరోగ్యం గురించి చెప్తే ఈజీగా అర్థమవుద్ది. తర్వాత ఆత్మీయంగా ఉన్న లోపం గురించి మాట్లాడాలి. నలిగిన రెల్లు అంటే ఆ విశ్రాంతి దినం, ఈ గొడవంతా ఎక్కడది? విశ్రాంతి దినమే కదా. విశ్రాంతి దినాన్న జరిగినటువంటి సందర్భం ఏంటి? ఓర్చ చేయగలవన్న ఆయన బాగు చేశాడు. గొడవ అదే కదా, వాళ్ళ గొడవ అదే. ఓర్చ చేయగలవానికి స్వస్థత ఇచ్చాడు. ఏ రోజున? విశ్రాంతి దినం. ఇప్పుడు ఏం అడిగారు వచ్చి? విశ్రాంతి దినాన్ని ఇలా చేయటం ఏంటి? ఇది నీకు పద్ధతేనా? ఇది నీకు న్యాయమేనా? ఇప్పుడు ఈయన అంటాడు, నీకు గొర్రె ఉంది, ఆ గొర్రె వెళ్ళి గుంటలో పడింది, విశ్రాంతి దినాన్ని దాని ప్రాణాన్ని కాపాడడం న్యాయమా ధర్మమా కాదా అని ఆయన అడుగుతాడు. మాకు ఈ గొర్రెలు కూడా ఏమొద్దు, కానీ నువ్వు చేసింది మాత్రం తప్పు అంటారు వెళ్ళు. అంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక స్వస్థత చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచినట్టుగా మనం చూసాం కదా గడిచినటువంటి వారన్నా. వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే వారి యొక్క విశ్వాస జీవితాలలో బలవంతులు కాదు, బలహీనులు. ఈ బలహీనుల యొక్క విశ్వాసాన్ని ఒక మాటలో తుంచేసాడు అనుకోండి ఆయన, ఇంక బలవంతులుగా మారడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉందండి, అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే ఉంటారా? చెప్పండి, ఉండరు కదా. బ్రిలియన్స్ ఉంటారు, ర్యాంకర్స్ ఉంటారు, టాపర్స్ ఉంటారు, నెంబర్ 1లు ఉంటారు, నెంబర్ 2లు ఉంటారు, నెంబర్ 3లు ఉంటారు, యావరేజ్ స్టూడెంట్లు కూడా ఉంటారు. మాస్టర్ పాఠం అందరికి ఒకేలా చెప్తాడు. అయితే కొంతమంది మీద దృష్టి పెట్టి వాళ్ళకు అవసరమైతే మరలా ఎక్స్ట్రా క్లాసులు పెడతాను రండిరా, మీకు మరలా చెప్తాను, వాళ్ళకు ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కానీ మీకు మాత్రం ఇంకొంచెం ఇంకా డీప్గా చెప్పాలి, మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలి అని వాళ్ళ మీద ఇంకొంచెం ఫోకస్ పెడతాడు. ఇప్పుడు బలహీనులు అన్న సంగతి అందరికీ తెలుసు. వీళ్ళందరిలో అవమానిస్తూ ఉన్నాడు అనుకోండి మాస్టర్, వీడు మొత్తానికి ఆ క్లాసుకి రాడు, మొత్తానికి ఆ సబ్జెక్టు ఫెయిల్ అయిపోతాడు. ఎందుకు ఇదంతా జరిగింది అంటే బలహీనులను ప్రోత్సహించాలి, కానీ బలహీనులను ఏం చేయకూడదు? డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేయకూడదు అంటే వారిని ఏదో ఒక రకంగా పురికొల్పాలి. ఏం పర్వాలేదులే, నువ్వు బాగా చదువుతావు, నీకు కొంచెం ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంది, కొంచెం ఫోకస్ పెట్టు, నీకు ఇది అర్థమవుతుంది, ఇదేమీ అసలు అర్థం కాని సబ్జెక్ట్ ఏం కాదు, అసలు అర్థం కాకపోతే వీళ్ళందరికీ ఎలా వస్తుంది, కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు మానకుండా వచ్చే కాన్సన్ట్రేషన్గా విను, నీకు ఏదైనా డౌట్ వస్తే అడుగు, ఫోకస్ పెట్టి సబ్జెక్ట్ మీద, నువ్వు పాస్ అవుతావు, నువ్వెంత చదివేవాడు కాకపోతే ఇంతవరకు నువ్వు వచ్చావు అని ఈ విధమైన ఎంకరేజ్మెంట్ చేశారనుకోండి, వాళ్ళు ఈజీగా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభు అయిన యేసు వారు కూడా అక్కడ వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, దెయ్యాలతో పీడింపబడుతూ ఉన్నారు, వాళ్ళకు స్వస్థత అవసరమై ఉన్నది, వాళ్ళ విశ్వాస జీవితాలు అంతా గొప్పగా ఏమీ లేవు. అలాంటప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళందరినీ విరిచేయలేదట, నలిగినరిని ఏం చేయలేదు, ఆయన విడవలేదు, విరగొట్టేయలేదు, అవతలకు పొమ్మని చెప్పలేదు, వాళ్ళను మోటివేట్ చేస్తూ వచ్చాడన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభు అయిన యేసు వారి యొక్క శిష్యులు, వీళ్ళంతా స్కాలర్సా, ర్యాంకర్సా, టాపర్సా? మరి ఏంటి వీళ్ళ పరిస్థితి? ప్రభువా, మేము చేపలు పట్టుకునే వాళ్ళం, మాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, మాట్లాడడం రాదు, గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియదు, చూడు మా యొక్క పొజిషన్ చూడు, మా మాట తీరు చూడు, మేము ఎందుకు పనికిరాలను ప్రభు అంటే ఆయన అంటాడు, మీరు అలా అనకండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అని వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చాడు. ఈరోజు అసలు మనం పరలోకం వెళ్ళాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలే ఆదర్శం మనకి. మనం అనుకుంటాం పేతురు కంటే గొప్ప వాళ్ళం, లేకపోతే వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప, నాకు తెలిసినంత బైబిల్ స్కాలర్ ఇంకెవరో లేరు, నాకు తెలిసిన జ్ఞానం లేదని ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది బోలెడంత ప్రగల్భాలు పలికేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళు అంటారు ప్రభు అయిన యేసు వారి యొక్క శిష్యుల కంటే కూడా మేము జ్ఞానవంతులం అంటారు.
మరి వాళ్ళకి తెలియదు ఏంటి, 2-3 దేవుళ్ళు ఉన్నారని చెప్పలేదు కదా. వాళ్ళకి తెలియదా దేవుని ఎలా ఆరాధించారో వాళ్ళకి తెలియదా? ఆల్రెడీ వాళ్ళు ఇజ్రాయేలీల కుటుంబాల్లో పుట్టి ఆ గోత్రాలు, ఆ వంశావళులు, ఆ ధర్మశాస్త్రం, ఆ నియమాలు, కట్టడలు, ఆచారాలు, సాంప్రదాయాలు వీటన్నిటిలో మునిగి ఆరితేరినటువంటి వాళ్ళు. వాళ్ళకి తెలీదా? కానీ ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు యేసుక్రీస్తు దేవుడా కాదా ఇక్కడే కూర్చున్నారు. ఇంకా అసలు క్రైస్తవుడికి డౌట్ వచ్చిందంటే వాడు క్రైస్తవుడు కాదు అసలు. 4 రోజుల క్రితం ఒక పాంప్లెట్ పంపించారు ఒకరు, యేసుక్రీస్తు దేవుడా కాదా. చెప్పేవాడు ఎవడో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదన్న వాడిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు దేవుడా కాదని మీటింగ్ పెడుతున్నారు. ఇది విచిత్రం. అంటే 3 మూర్ఖులు ఉన్నారు, ఆ 3 మూర్ఖులను తీసుకుని వచ్చి మనకు దగ్గరలోనే మీటింగ్ పెట్టారు. యేసుక్రీస్తు దేవుడా కాదా అన్నది ఆడు అసలు దేవుడని నమ్మడుగా. దానికి మళ్ళీ వీళ్ళెందుకు? కరుణాకర్ సుగుని పిలిచినా ఆడే చెప్తాడు, షఫీని పిలిచినా ఆడు కూడా చెప్తాడు. మళ్ళీ మేము క్రైస్తవులను ముసుగేసుకున్నటువంటి ముసుగు దొంగలు పిలిచి మీటింగ్ పెట్టే పనేం లేదు. గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు పిలవాల్సిన పనేమి లేదు. డైరెక్ట్గానే మేము యేసు నమ్మం, యేసు దేవుడు కాదని చెప్పేవాళ్ళు క్రైస్తవేత్తలు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు పిలిస్తే సరిపోద్ది. పిలిచినోడు బుద్ధి లేనోడు, వచ్చిన వాళ్ళు అంతకంటే బుద్ధి లేనోళ్ళు, వినేవాళ్ళు అంతకన్నా బుద్ధి లేనోళ్ళు. మీ వరకు తెలిసిందో లేదో మరి పాంప్లెంట్ విషయం. యేసుక్రీస్తు దేవుడా కాదని ఎవరు చెప్పాలి? దేవుని నమ్మనుడు చెప్పాలా? యేసు కేవలం నరుడు మాత్రమే అనేవాడు చెప్పాలా? చూడండి, ఈరోజు క్రైస్తవం ఇది. ప్రభు అయిన యేసు, ఆయన శిష్యులు వాళ్ళెవరు స్కాలర్స్ కాదు. కానీ అరే మీకు చెప్పలేకపోతున్నారా బాబు, వాళ్ళందరికీ ఒకసారి నా ప్రసంగం విన్న వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ మరలా మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు, ప్రభువా మీరు చెప్పిన ఉపమాన భావం మాకు తెలపండి అని అడుగుతున్నారు, మీకు చెప్పలేకపోతున్నాను అన్నాడు ఆయన. అనలేదు. వీళ్ళకి ఏం తెలియకపోయినా సరే, ఏమీ రాకపోయినా సరే, వాళ్ళకంత జ్ఞానం లేకపోయినా సరే వాళ్ళని ఆయన విడిచిపెట్టలేదు, అవమానించలేదు, వాళ్ళ లోపాలను ఎత్తి చూపలేదు. వాళ్ళకు అర్థమయ్యేలాగా ఆయన తగ్గించుకుని చెప్పాడు. ఈయనేమో మహాజ్ఞాని, జ్ఞానానికి నిలయం ఎవరు? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆ జ్ఞానపు గని అయిన దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆయన అర్థం చేసుకోవడం ఎవరి వల్ల అవుతుంది? పిహెచ్డి చేసినోడికే ఆయన అర్థం కాలేదు కదా, డాక్టరేట్లు పెట్టుకున్న వాళ్ళకి ఆయన అర్థం కాలేదు. మరి వీళ్ళకేం అర్థమవుతుంది? కాబట్టి వీళ్ళు అడిగేవారు, అడిగితే ఆయన విసుక్కునేవాడు కాదండి. వీళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే నలిగిన రెల్లు వంటి వారు. ఈ నలిగిన రెల్లు వంటి వారిని ఆయన ఎవరిని కూడా తృణీకరించలేదు. అంటే ఒక పోలికి చెప్తే ఉన్నాడు, జ్ఞానంలో తక్కువ, ఆస్తిపాస్తులు లేవు, విశ్వాసంలో చిన్నవారు, బలంలో తక్కువ వారు, అధికారంలో ఏమీ లేనటువంటి వారు, నలిగిన రెల్లు వంటి వారు, బలహీనులు. డాక్టర్ గారు ఎవరికి కావాలి? ఆరోగ్యము గలవానికా? ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. అంటే నలిగిన వారి కొరకు, నలిగిన హృదయం గలవారు, నలిగిన రెల్లుతో పోల్చబడినటువంటి వారు. ఆ రోజు ఓచ చేయగలవాడు ఉన్నాడే, ఓచ చేయగలవాడికి స్వస్థత వస్తే వాళ్ళందరూ ఆనందపడ్డారా? లేదు, బహిష్కరించాలని చూశారు. బలహీనుడే కదా ఓచ చేయగలవాడంటే, పోనీలే స్వస్థత వచ్చిందని ఏమన్నా ఆనందపడుతున్నారా వాళ్ళు? లేదు కదా. స్వస్థత పొందుకున్నందుకు ఆయన్ని, స్వస్థత ఇచ్చినందుకు ఈయన్ని, ఇద్దరిని కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేశారు. కానీ ప్రభు అలాంటోడు కాదు. నలిగిన రెల్లును విరువడు. నెక్స్ట్, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఏర్పడు. కొత్త నిబంధనలు అవిసె నార అన్నారు, పాత నిబంధనలో జనుపనార అన్నారు.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మకమకలాడడం, మకమకలు అంటే దీన్ని దేనికి ఉపయోగిస్తారు? మీకు ఏది వస్తే చెప్పేయండి, తప్పు ఒప్పు తర్వాత చూద్దాం. మకమకలాడడం అంటే పోని తలతల అనేది తెలుసా? దగదగ తెలుసా? మిలమిల అంటే ఈ పదాలన్నీ ఎందుకు వాడబడతాయంటే, అగ్ని ఉందనుకోండి, భగభగ మండుతుంది అంటారు. సూర్యగోళం, సూర్యుడు, భగభగ మండే సూర్యుడు, దగదగ మెరిసే బంగారం, మిలమిల మెరిసే కాంతి, విలవిలలాడే ప్రాణం, తహతహ, ఇవన్నీ కూడా తెలుగులో మంచి మంచి పదాలు. మకమకలాడుచున్న జనుపనారవత్తిని ఏర్పడు. సరే, మకమకలాడుతుందట జనుపనార. జనుపనార అంటే జనుపు చెట్లు ఉంటాయా? ఉంటాయా ఉండవా? వాటి నార జనుపనార. మనకి తాటి చెట్ల నుండి నార తీస్తారు కదా, తాటి కమ్మలు కొట్టి నార తీస్తారు. ఎందుకది? సాధారణంగా ఇల్లులు కట్టేటప్పుడు తాటకిల్లులు కొబ్బరాకులతో ఏదైనా పాకలేసినప్పుడు కానీ, చెరువుల దగ్గర పాకలేసినప్పుడు కానీ, వంటకి పాకేసినప్పుడు కానీ, గేదెలకి పశువులకి పాకలేసినప్పుడు కానీ, లేదా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ కొబ్బరాకులతో దీనిని తాడుగా ఉపయోగిస్తారు. ఇప్పుడంటే ప్లాస్టిక్ వైర్లు వచ్చేసాయి. ఇంతకుముందు ఖచ్చితంగా ఎవరన్నా తాటాకు కొట్టించుకున్నారంటే కొన్ని కమ్మలు నరికి వాటిని నార తీసి ఎండబెట్టి తడిపి వాటిని కట్టేవారు. మనం పొలంలో ధాన్యం బస్తాలు కొట్టడానికి కూడా పురుకోస బొండలు ఉపయోగిస్తారు. అది కూడా చెట్టు నుండి వచ్చిందే. ఏ తోడైనా చెట్టు నుండి వచ్చిందే. జనుపు నార, అవిసె నార, తాటి నార, ఇలాంటి నార. రైట్. ఇప్పుడు నార, జనుపు నార. ఒత్తంటే ఒత్తి. ఒత్తంటే కొవ్వొత్తి తెలుసా? క్యాండిల్. ఒత్తంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా టపాసులు వేసారనుకోండి, అవుట్లు వేసారని, దానికి ఏముంటుంది? ఒత్తి ఉంటుంది. ఎందుకు? దాన్ని వెలిగించడానికి. ఒత్తి. ఈ ఒత్తి ఏంటి ఇక్కడ? ఇంతకుముందు కిరోసిన్ దీపాలు ఉండేవి అందరికీ. కరెంటు లేని రోజుల్లో కిరోసిన్ గవర్నమెంట్ కూడా సప్లై చేసేది. కిరోసిన్ 3 లీటర్లు ఇచ్చేవారు కిరోసిన్. ఈ కిరోసిన్ ఒక బాటిల్లో వేసి ఆ బాటిల్ మూతకి హోల్ పెట్టి కన్నం పెట్టి పురుకోస దారం ఏదో ఒకటి కాటన్కి సంబంధించింది ఆ క్లాత్ ఒత్తిగా చుట్టి ఆ కన్నంలో పైకి లాగి కిందకి ఆ కిరోసిన్లోనికి లోపలికి ఆయిల్లోనికి మొత్తం ముంచేసి మూత పెట్టేస్తే లోపల ఉన్నటువంటి కిరోసిన్ ఆయిల్ ఈ ఒత్తి పీల్చుకుని పైకి పంపిస్తూ ఉంటుంది. పైన వెలిగిస్తాం కదా, పైకి ఇందులో ఉన్న కిరోసిన్ అంతా అయిపోద్ది. రాత్రి వెలిగించి అంటే ఈవినింగ్ 6 o'clock వెలిగిస్తే నైటు 10-11 ఇంట్లో అన్ని పనులు చేసుకుని అలా దీపాన్ని ఆర్పేసి పడుకునేవాళ్ళు. ఒకవేళ మధ్యలో అవసరం వేస్తే మళ్ళీ మధ్యలో వెలిగించేవారు. పొద్దునికి ఆ బాటిల్లో ఉన్న ఆయిల్ అంతా ఖాళీ అయిపోయేది. ఎందుకు ఖాళీ అయింది? లైట్ వెలుగుతూ ఉంది, దీపం వెలుగుతూ ఉంది. దీపం వెలిగితే కిరోసిన్ ఎందుకు ఖాళీ అయింది? ఈ కిరోసిన్ పీల్చుకున్నాకే ఆ ఒత్తి వెలుగుతుంది. లోపలికంటే కాలుకుండా వచ్చేసింది అనుకోండి, అది ప్రమాదం. ఒత్తి అంటే అదే. ఇక్కడ మకమకలాడుచున్న జనుపునార ఒత్తిని ఆర్పడో అంటే ఒక దీపాన్ని ఆర్పడైన. మనకి ఆత్మీయంగా తెలుసు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం. ఈ దీపాన్ని ఆర్పడానికి వచ్చాడు ఆయన? దీపాలను వెలిగించడానికి వచ్చాడా? వెలిగించడానికే వచ్చాడు. దీపం వెలిగించబడాలి అంటే నేను లోకానికి వెలుగును అన్నాడు, నేను దీపాన్ని అన్నాడు, నేను వెలుగుతానన్నాడు, వెలిగించడానికి వచ్చానన్నాడు. అనేకమైన దీపాలను వెలిగించాడు, ఎప్పటికీ కూడా వెలుగుస్తూనే ఉన్నాడు. అంటే బాగా వెలుగుతున్న దాన్ని మకమకలాడుతూ వెలుగుతూ ఉన్నటువంటి జనుపునార ఒత్తిని ఆర్పను అని చెప్పేశాడు ఆయన. అంటే మనం ఏదైనా సరే
మన ఆత్మీయ జీవితాల్లో దేవుని యొద్దకు వచ్చాం, దేవుని పనికి వచ్చాం. మనం బలహీనులమే, బలవంతులమేమి కాదు. ఆత్మీయ జీవితాలు కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, జ్ఞానంలో కానీ, ఇక ఎన్ని రకాలుగా చూసుకున్నా బలహీనులమే. కానీ వెలుగుతూ ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆరిపోయే స్థితిలో ఉన్న దీపాలం మనం. ఆరిపేసాడు వచ్చి ఉఫ్ అన్నాడా? ఆరిపోయే స్థితిలో ఉన్న దీపాలుగా ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ఆర్పేయడానికి రాలేదు, వెలిగించడానికి వచ్చాడు. అందుకనే మకమకలాడుచున్న జనుపునార ఒత్తిని ఆర్పడు. స్కూల్లో 100 మార్కులు వచ్చేవాడే కాదు, 35 మార్కులు వచ్చేవాడికి కూడా అడ్మిషన్ ఇవ్వాలి. వాడిని కూడా అవకాశాన్ని బట్టి ప్రయోజకుని చేయాలి. స్కూల్ చేసే పనేంటి? పాస్ అయితే పాస్ అవ్వండి, పోతే పోండి, మాకెందుకు, ఫీజు వచ్చింది కదా అనకూడదు. వాడు ఎలాంటోడు అయినప్పటికీ వాడిని ప్రయోజకుని చేయాలి. అది స్కూల్ యొక్క బాధ్యత. అంటే మకమకలాడుచున్న జనుపునార ఒత్తిని ఏర్పడు అంటే అక్కడ అవిసినారని చదువుకున్నాం మనం మత్తయిలో. ఇక్కడ జనుపునార, ఏదైనా నారా ఒత్తే దీపం అనేది. ఇది మన ఆత్మీయ జీవితాలు. ఆయన వెలిగించడానికి వచ్చాడు, ఆర్పడానికి రాలేదు. ఆరిపోయే స్థితిలో ఉన్నాం మనం. ఆరిపోయే స్థితినా? మంచి బలంగా ఫైర్ వెలుగుతూ ఉన్న స్థితి మంది. అసలు అన్యజనాంగం అంటేనే ఆరిపోయాం. ఆరిపోయిన స్థితిని ఆయన వెలిగించడానికి వచ్చాడు, అంతే తప్ప ఆరిపోయడానికి రాలేదు. కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని మాటలు వినబడుతూ ఉంటాయి. ఎవరైనా కనుక నూతనంగా సంఘానికి వస్తే, ఈ మధ్య వినబడినటువంటి మాట, మాకు పొద్దున్నే పెడుతున్నారు, మీరు కూడా వచ్చేసి ప్రార్థనలు అయిపోయిన తర్వాత పనికి వెళ్ళిపోవడానికి మా సంఘానికి వచ్చేస్తున్నారా అన్నారట. వాళ్ళకి బాధ అనిపించి మానేశారు. ఇది మన క్యారెక్టర్. పొద్దున్నే వస్తే మీకేమైంది? ఎప్పుడోకప్పుడు వచ్చారుగా దేవుని మందిరానికి, మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం బతిమలాడలేదే? బ్రతిమలాడు ఏమైనా తీసుకొచ్చారు దేవుని మందిరానికి? అసలు రమ్మని పిలిచారా? ఒక సెమినార్ కన్నా రమ్మంటారా? కృతజ్ఞత కూడుకు పెట్టుకుంటే రమ్మంటారా? ప్రార్థన జరిగితే రమ్మంటారా? ఆరాధనకి రమ్మంటారా? దేనికి రమ్మను. పోనీలే ఎవరో ఒకరు వచ్చారు. వస్తే మీకు భారం ఏంటి? మీకు బాధ ఏంటి? మీకు నొప్పి ఏంటి? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాలి? ఒకవేళ వాళ్ళ ఆత్మీయ జీవితాలకు ఏదైనా ఇబ్బంది కలిగితే దేవునికి లెక్క చెప్పవలసింది ఆ మాటలు పలికినటువంటి వారే. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అన్నోళ్ళకి తెలుసు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో అలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకండి. ఎవరో వస్తారు, వాళ్ళకు వాక్యం నచ్చితే జీవితకాలం వస్తారు, బాప్తిసం తీసుకుంటారు, సంతోషంగా సత్యంలో కొనసాగుతారు. మీకు ఇబ్బంది ఏంటి? మనకి ఏదైనా ఓపుకుంటే, మనకి ఏదైనా వాక్యం అర్థమైతే మన ఆత్మీయ జీవితంలో మరొకరిని దేవుని దగ్గర నడిపించాలి తప్ప తమకు తాముగా వచ్చిన వాళ్ళను కూడా డైలాగులేసి, తమకు తాముగా వచ్చిన వాళ్ళను కూడా ఇబ్బంది పెడితే అసలు మీ ఆత్మీయ జీవితాలు వెలుగుతున్నాయా, బూడిదైపోయా? బూడిదైపోయి పొట్లం కట్టుకోలేక. అది కరెక్ట్ కాదు. అది ప్రభువారే ఇస్కరియోతు యోధ ఆయన అప్పగిస్తాడని తెలుసా లేదా? మరి ఎందుకు ఉంచాడు పక్కన ఎందుకు ఉంచుకున్నాడు? ఈడు చచ్చే లోపల ఏదో ఒక రకంగా మారతాడు అని ఉంచుకున్నాడు. మనమేమో ఆత్మీయ స్థితిలో మనం ఎదగం, ఎవరన్నా వస్తే ఒప్పుకోం. మరి ఇదేం కుల్లో నాకు అర్థం కాదు. మొత్తానికి చెడగొట్టారు. ప్రభువారు అలాంటోడు కాదు. ఆయన మకమకలాడుచున్న అవిసినారను లేదా జనుపునార ఒత్తిని ఆయన ఆర్పడు. మన ఆత్మీయ జీవితాలకు అప్లై చేసుకోవాలి వాక్యాన్ని. అసలు మన ఆత్మీయ జీవితాలు ఎలాంటివి? భారతదేశంలో అన్యజనాంగంగా ఉన్నటువంటి మనకి దేవునికి అసలు సంబంధం లేదు ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఒకానొక దినాన దేవుడు అపవాది, ఈ టాపిక్ చెప్తాను కూడా, ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో ఇజ్రాయేలీలు కుటుంబాలన్నీ కూడా దేవుని వైపు వెళ్ళిపోయాయి.
అన్యజనాంగం, ప్రపంచంలో ఉన్న అన్యజనాంగం అంతా కూడా అపవాది వశమైపోయింది. ఒప్పందం, ఆ ఒప్పందంలో ఇశ్రాయేలు కుటుంబాల వారంతా దేవుని జనాంగంగా ఎన్నుకోబడ్డారు. మిగిలిన వాళ్ళంతా కూడా అన్యజనాంగముగా అపవాది పిల్లలుగా మారిపోయాం. అప్పటికి మనం పుట్టలేదు, మనకు తెలియదు ఈ సంగతులన్నీ. అంటే ఈ శరీరంతో పుట్టలేదు, ఆత్మలుగా తెలిసి కానీ ఆ విషయాలు మనకు భూమి మీద పుడితే గుర్తుండదు కదా. ఆ జ్ఞానం మనకు ఉండదు, ఆ జ్ఞాపకాలు మనకు ఉండవు. అలాగ మనం అన్యజనాంగం అయిపోయాం. ఈ అన్యజనాంగం కొరకు కూడా ఆయన వచ్చి ఆరిపోతున్న వాళ్ళను వెలిగించాడు. అది ఆయన యొక్క గొప్పతనం. అదే ఇక్కడ మనం చదువుతున్న మక్కమక్కలాడుచున్న జనుపు నారవత్తిని ఏర్పడో, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. ఎవరి గురించి మాటలన్నీ? మత్తయి సువార్తలు చెప్తున్నాడు ఆయన కోసమే. మత్తయిలో చెప్తే ఉన్నాడు ఆయన 12వ అధ్యాయంలో. ఆయన కోసమే ఈ వాక్యాలన్నీ కూడా. సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగెలడు, నలుగుడు పడడు. భూలోకంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడట? న్యాయం స్థాపించాలి అనుకుంటున్నాడట. అప్పటి వరకు ఆయన ఎలా ఉంటాడట? మందగెలడు. మందగెలడు అంటే అర్థం ఏంటి? దీన్ని మంద అని విడగొట్టకండి. మందగెలడు అంటే ఒకే పదం. మంద ప్లస్ గెల్లడు కాదు, అది కాదు, అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు. దీన్ని విడగొట్టకూడదు. మందగెలడు అనేది ఒకే పదం. మందగెలడు అంటే గెల్లడు, గిల్లుడు కాదు, అది వేరే. మందగెలడు అంటే మీరంతా నాకు తెలుగు పండితులా కనబడుతున్నారు, సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్ పండితులా. అందుకనే చెప్పాను మీకు తెలుగు బైబిల్తో పాటుగా తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ కూడా మీ దగ్గర ఉండాలి అని. లేకపోతే బైబిల్ అర్థం కదండి. అసలు బైబిల్ అర్థం చేసుకునే సింపుల్ మెథడ్ ఏంటంటే, మనకు తెలుగు మాతృభాష కనుక, అందరికీ తెలుగు బాగా వచ్చు కనుక, ఈ తెలుగులో తెలుగు పదాలకు అర్థాలు తెలియాలి. ఫస్ట్ ఫిజికల్గా తెలుగు పదాలకు అర్థాలు తెలియాలి. ఫిజికల్గా తెలుగు పదాలకు అర్థాలు తెలిస్తే అర్థానికి ఆత్మీయ అర్థాన్ని అప్పుడు వెతుక్కోవాలి. అసలు అర్థమే తెలియకుండా ఇంకా ఆత్మీయ అర్థం ఏమర్థమవుద్ది? అది అర్థం కాదు. అందుకనే మీరు చాలామంది పిల్లలకి డిక్షనరీలు ఇచ్చింది గవర్నమెంట్, అవైనా చదవటం నేర్చుకోండి, చాలా అవసరం. మందగెలడు అంటే మందబుద్ధి అని ఎప్పుడైనా చదివారా? మందబుద్ధి అంటే స్లోగా ఉండటం. స్లోగా ఉండడం అంటే స్లోగా ఆలోచనలు, స్లోగా పనిచేయటం, స్లో నెమ్మదిగా. అంటే ఏ పనికి ఎంత సమయంలో చేయాలో అంత చేయకుండా ఒకే పనికి ఎక్కువ సమయాన్ని ఉపయోగించి అక్కడే ఉండిపోతే, ఉదాహరణకి మనకి దగ్గరలో షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 ఐటమ్స్ తీసుకురావడానికి ఎంత టైం పడుద్ది? 10 నిమిషాలు వేద్దామా? షాప్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ 2-3 ఉన్నారు, మీరు నడుచుకుంటూ వెళ్ళారు, వాళ్ళిద్దరు అయిన తర్వాత మిమ్మల్ని చూశారు, మీరు 2 సరుకులు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చారు, వచ్చారు. 10 నిమిషాలు అనుకుందామా? 10 నిమిషాలు. 1.5 ఉన్నారు కొట్టు దగ్గరికి వెళ్ళి. అంటే వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వస్తే నీకెందుకు? వాళ్ళందరూ అయ్యే వరకు నేనున్నానంటే 1.5 కూడా సరిపోదు, రోజంతా కూర్చోవాలి. అలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఆటల్లో వెనకాల, పాటల్లో వెనకాల, చదువులో వెనక, తినడంలో వెనక, ఏ పని చేసినా స్లో. దానిని మందబుద్ధి అంటారు. ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 100 సంవత్సరాలు నిర్ణయించుకోలేదు ఆయన కోసం. 33.5 సంవత్సరాలు ఆయన జీవితాన్ని నిర్ణయించుకుని అందులో ఆయన పనిచేసింది ఎంతకాలం? యేసువారి యొక్క జీవితం 33.5. ఆయన పనిచేసింది ఎంతకాలం? 3.5. అంటే 3.5 సంవత్సరాలు ఆయన పనిచేసి పరలోకం వెళ్ళిపోయాడు అంటే సూపర్ ఫాస్ట్ కంటే స్పీడేమో మరి. అందుకనే పగలు రాత్రి సువార్త, స్వస్థతలు, ప్రార్థన, అద్భుతాలు,
మహత్కార్యాలు రెస్ట్ ఉందా? శనివారం విశ్రాంతి దినమని వాళ్ళన్నా పాటించారేమో కానీ ఆ విశ్రాంతి దినాన్ని కూడా ఆయన పని చేశాడు. చేసాడే చేయలేదు? ఏం చేశాడు? ఊచ చేయగలవని బాగు చేశాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మెసేజ్లు కూడా మాట్లాడాడు. బోధ ప్రతి సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున వాడుకు చెప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి వాళ్ళకి బోధించాడు. మరి రెస్ట్ ఎక్కడుంది ఆయనకి? 3.5 సంవత్సరాలు నాన్ స్టాప్గా పనిచేశాడు ఆయన. మందబుద్ధి ఏమైనా కనబడుతుందా ఆయనలో? ఎక్కడ లేదు. మన దగ్గర ఉందా? రాత్రి రెస్ట్ కదా. భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. అంటే నలిగిపోతున్నానని ఫీల్ అయిపోడట. మనం ఫీల్ అయిపోతాంగా, అయ్య బాబోయ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి అందుకనే రాలేకపోయామండి. ఫంక్షన్లో ఏమి ఎరగ తీసావు? శుభ్రంగా వెళ్ళి తినొచ్చావు అంతే. అంతేనా? ఇంకేమైనా చేశారు ఫంక్షన్లో? లేదు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన కారణము చే బైబిల్ తరగతికి వాయిదా వేయటం జరిగినది, చిత్తగించవలను. ఊరెళ్ళి వచ్చామండి. ఏమన్నా 400-500 కిలోమీటర్లు ప్రయాణం చేశారా? ఎక్కడ 20 కిలోమీటర్లు. ఊరెళ్ళొస్తే వాయిదా. అంటే మనం అనుకుంటాం, నేను పనికి వెళ్ళి వచ్చాను నలిగిపోయాను, ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను నలిగిపోయాను, లేకపోతే ఇంకో ఇంట్లో పని చేసుకున్నాను నలిగిపోయాను, అది చేశాను ఇది చేశాను నలిగిపోయాను. అది నలిగిపోవడం కాదు. అది నలిగిపోవటం కాదు. మీ పర్సనల్ పనులు మీరు చేసుకున్నారు అంతే. పోనీ దేవుని మందిరంలోకి వచ్చి నలిగిపోయేదంటూ ఏమైనా ఉంటుందా? వచ్చిన పైకి చూడాలి. ఎందుకని? ఫ్యాన్, కుర్చీలు, ఫ్యాన్లు. ఇంకా మనం నలిగిపోయేదేముంది? పోనీ పాటలు పాడతారు అందరూ వచ్చి? పాడరు. ప్రార్థన చేయమంటే చేస్తారా? చేయరు. వాక్యం చదువుతారా? చదవరు. చెప్పిందన్న వింటారా? వినరు. ఏమీ చేయరు కదా. మరి ఇంక నలిగిపోయేదేముంది? ఇంక నలిగిపోయేదేముందండి? 8 గంటల వరకు డ్యూటీ చేసుకుని వచ్చి వాక్యం చెప్పిన రోజులు బోల్డ్ ఉన్నాయి నా జీవితంలో. కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా టైం లేకుండా, ఏమైనా తినడానికి కూడా అవకాశం లేకుండా, అంతలాగా టైంని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి, లేకపోతే వేరే మీటింగ్కి వెళ్ళి చెప్పినటువంటి రోజులు బోల్డ్ ఉన్నాయి. 1-2 కాదు, బోల్డెన్ రోజులు ఉన్నాయి. దాన్ని నలిగిపోవడం అంటారు. కానీ ఇంటి దగ్గర శుభ్రంగా ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చుని నేను నలిగిపోయినండి బాబు వాక్యం వినలేకపోయినంటే దీన్ని కూడా నలిగిపోవడం అంటారా? ప్రభు అరట ఆ 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్య ఉంది చూడండి, దానిని కూడా నలిగిపోయిన అనుకోవట్లేదు అది ఆయన. నేను నలిగిపోయాను, రాత్రి నిద్రపోకుండా, పగలు రెస్ట్ తీసుకోకుండా. మనకు పగలు కావాలి రెస్ట్, నైటు కావాలి. దేవుడు విశ్రాంతి ఎప్పుడు తీసుకోమన్నాడు? పగలేమో పని చేయమన్నాడు, రాత్రి విశ్రాంతి తీసుకోమన్నాడు మనల్ని కదా. మనకు పగలు రెస్ట్ కావాలి, రాత్రి రెస్ట్ కావాలి, డ్యూటీలోనూ రెస్ట్ కావాలి, చర్చిలోనూ కూడా రెస్ట్ కావాలి. ఆయన 3.5 సంవత్సరాలు కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పనిచేసి నలిగిపోయాను అనలేదు ఆయన. భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వాటినన్నిటినీ సహించాడండి. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టున్నాడు. ద్వీపం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటి? చిన్న బుడ్డి, బాటిల్, ఆయిల్, ఒత్తి, లైట్. అదేనా ద్వీపం అంటే? మీకు సోషల్లోను సైన్స్లో కూడా ద్వీపకల్పము అని ఉంటుంది. ద్వీపం అంటే ఏంటి? ద్వీపకల్పం అంటే ఏంటి? ఇవన్నీ ఎందుకండి బాబు మమ్మల్ని అడుగుతారు? మరి అక్కడ ఆయన రాశాడు, మరి అడగకపోతే ఎలాగా? ద్వీపములు ఆయన బోధ కొరకు కనిపెట్టును. ఒక పక్క భూమి ఉండి 3 పక్కల నీరుంటే దాన్ని ఏమంటారు? ద్వీపకల్పం అంటారు. ఇప్పుడు శ్రీలంక అనే దేశం ఉంది. శ్రీలంక దేశం చుట్టూ ఉరుజొట్ల సముద్రాల మధ్యలో ఉంటుంది ఐలాండ్, అది శ్రీలంక, అది ద్వీపం. ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా అది కూడా ఒక ఐలాండ్. అంటే ఉరుజొట్ల సముద్రాలే ఉంటాయి ఎటు వెళ్ళినా సరే.
సముద్రాలే ఉంటాయి, అది ద్వీపం. ఇక భారతదేశం ఉంది, ఇది ద్వీపకల్పం. 3 వైపులు సముద్రాలు ఉంటాయి. మ్యాప్ చూడండి మీరు, గూగుల్ మ్యాప్లో కనబడుతుంది, వరల్డ్ మ్యాప్లో కనబడుతుంది, మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది కదా, మ్యాప్లో చూడండి. పైన హిమాలయాలు ఉన్నాయి, ఉత్తరాన. దక్షిణంలో హిందూ మహాసముద్రం ఉంది, పడమర అరేబియా సముద్రం ఉంది, తూర్పున బంగాళాఖాతం ఉంది. మీరు అసలు ఏం చదువుకున్నారో కూడా తెలియట్లేదు నాకు. పెద్దోళ్ళకి తెలియదు, చదువుకునే పిల్లలు ఉన్నారుగా. వీటిని భారతదేశానికి సరిహద్దులు అన్నారు. ఉన్నాయా? ఈ సరిహద్దులతో పాటుగా ఎల్లలోని అక్కడ చైనా ఉంది, ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ నేపాల్, ఇక్కడ భూటాన్ అని మళ్ళీ కూడా సరిహద్దులు ఉంటాయి. ఇక్కడ ద్వీపములు ఆయన బోధ కొరకు కనిపెట్టునంటే మనకు అక్కర్లొద్దని కాదు, అసలు ప్రపంచమంతా కూడా ఉరుచుట్ల ఈ దేశాలు మధ్యలో ఉంటే ఉరుచుట్ల కూడా నీటితోనే కప్పబడింది. అంటే ఒక దేశాన్ని విభజిస్తే వేరుగాను, ప్రపంచాన్ని చూస్తే ఒకటిగాను కనబడుతుంది. 3 వంతులేమో నీరుంది, 1 వంతేమో భూమి ఉంది. ఆ 1 వంతు కూడా నీటి మధ్యలోనే ఉంది. అందుకని మిమ్మల్ని వరల్డ్ మ్యాప్ చూడమని చెప్పేది. చూస్తే అవన్నీ అర్థమవుతాయి. అంటే ద్వీపములు ఆయన బోధ కొరకు కనిపెట్టినంటే నువ్వు ఎక్కడ బ్రతికినా, నువ్వు సముద్రం మధ్యలో ఉన్నా, ఐలాండ్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, శ్రీలంకలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, నువ్వు ఏ ఆరిన నేల మీద బ్రతికినా సరే నీకు ఎవరు బోధ కావాలి? ఆయన బోధ కావాలి. నువ్వెక్కడ బ్రతుకుతూ ఉన్నా, నువ్వు సముద్రంలోనే ఇల్లు కట్టుకుని ఉన్నా సరే నీకు ఆయన బోధ కావాలి. ఆయన బోధ కొరకు కనిపెట్టును. అసలు ఆయన బోధ లేకపోతే మానవులకు బ్రతికే లేదండి. ఇవన్నీ కూడా ఆయన ఎంతో సింపుల్గా మత్తయి సువార్తలో చెప్పేశారు. ఎంతమందికి అర్థమయ్యాయి? ఆనాడు చెప్పినప్పుడు చాలామందికి అర్థం కావండి. అలా అర్థం కాని పక్షంలో శిష్యులు వెళ్ళి మరలు అడిగేవారు. ఇప్పుడు వచ్చేద్దాం ఎక్కడికి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 17 నుండి మనం ఆలోచిస్తున్నాం కదా. 21 వరకు ఆలోచించి క్లోజ్ చేద్దాం. 17 నుండి ఒకసారి చదవండి. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. అదేమనగా యెషయా గ్రంథం 42లో చదివాం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుని ఉంటిని, ఈయన నా ప్రాణమునికి ఇష్టడే, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. అక్కడేమో ఆయనను ఉంటుంది, ఇక్కడేమో ఈయనను ఉంది. ఇది చెప్పాను గడిచినటువంటి వారు, ఆయనకి ఈయనకి తేడా ఏంటని. అంటే అక్కడ చెప్పినప్పుడు ఇది ఇంకా నెరవేర్చబడలేదు కనుక, ఇక్కడ నెరవేర్చబడింది కాబట్టి ఈయనే, అక్కడ ఆయనగా చెప్పింది ఈయనే అని చెప్పారు. నెక్స్ట్, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, అంటే గొడవలకు వెళ్ళడం మనకులాగా. వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు, ఆయన ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువుడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించేదరు అనునదే. అన్యజనులకు ఎవరి నామం కావాలట? యేసునామా, యెహోవానా? ఇది అండర్లైన్ చేసుకోండి, సెమినార్లో వస్తుంది. ఇది మాట్లాడాలి. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించేదరు అనున్నది. అన్యజనులకు నిరీక్షణ ఎవరి నామంలో? మరి యెహోవా నామంలో కదా. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించేదరు అనున్నదే. అంటే అన్యజనాంగం అంతా దేవుని వైపు తిరగాలి అంటే యేసు నామము తప్ప ఇక ఏ నామము కూడా ఆశ్రయము కాదు. దీని పూర్తి వివరణ సెమినార్లో కూడా మనం మాట్లాడదాం. 21 వరకు టిక్ పెట్టుకోండి. వచ్చేవారం మిగిలినటువంటి సంగతులను ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఉదయకాల ఆరాధనలో నాయన మీరు సుమారుగా 2000 సంవత్సరాలు పూర్వమే చెప్పినటువంటి మాటను అంతకు మునుపు యెషయా గ్రంథంలో మరొక 1000 ఏండ్ల క్రితం చెప్పినటువంటి ప్రవచనాన్ని నాయన నెరవేర్పు జరిగినటువంటి సందర్భాలను మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎన్నో లోతైన విషయాలు, మా ఆత్మీయ జీవితాలను బలపరిచి దృఢపరిచేటటువంటి విషయాలు మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన.
ఈ భూమి మీద మీరు మాకు బ్రతుకునిచ్చారు, జీవాన్ని ఊపిరిని ఇచ్చారు. ఆయన ఎంతకాలం మేము బ్రతుకుతాం మాకు తెలియదు, కానీ ఆయన బ్రతికినంతకాలం సత్యములో నుండి తొలగిపోకుండా, అసత్య బోధలకు దూరంగా ఉంటూ సత్య సంబంధులుగా మరింత శ్రేష్ఠ భక్తులుగా మమ్మల్ని నడిపించండి. మీ గ్రంథంలో అనేకమైన లోతైన విషయాలు ఉన్నాయి ఆయన, అవి అందరికీ అర్థమయ్యే విషయాలు కాదు. వాటినన్నిటినీ మీరు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. సత్యంలో ఇంకా మేము స్థిరులుగా ఎదిగే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఏడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి.